ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నంద్యాల దస్తావేజు లేఖర్లు పెండౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కావున పై సమస్యలను ప్రభుత్వం వారు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు. ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సంజీవరావు, సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ 2.0 సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ సిస్టమ్ లో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి రిజిస్ట్రేషన్ కు ఆధార్ తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫస్ట్ అమ్మిన వాళ్ళది, తర్వాత కొన్న వాళ్ళది, తర్వాత ఇతర వ్యక్తులది, ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆధార్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది 2011. 2011లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే మీ ఆధార్ లో ఈ సర్వే నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ జాగ్రత్తగా ఈ సిమ్ మీరు వదిలేయొద్దు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫ్యూచర్ లో ఈ సిమ్ పనికి ఎవరికి చెప్పలే. కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉందో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది. ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నాడు, విషయం తెలియక మార్చి ఉంటారు. ఒకరైతే సర్వీస్ బాగాలేదనో, ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది. ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్తులు ఉన్నారు, వాళ్లకు ఫోనే ఉండదు. మరి వాళ్ళకి ఎలా మళ్ళీ వాళ్ళు ఒక ఫోన్ కొనుక్కోవాలి, మా ఆధార్కు ఒక నంబర్ లింకప్ చేసుకోవాలి, అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు. ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ ప్రజలైనా చేసుకోవచ్చు, దస్తావేజ్ లేఖలైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వ అధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పొప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో, దస్తావేజ్ లేఖరి కావచ్చు, బయటి వ్యక్తి కావచ్చు, తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరికి వారు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది. అటువంటి ప్రక్రియలో పీడీఈలో ఏదైనా తప్పులు దొరికితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది. అది లేనప్పుడు ఏదైనా తప్పులు అనేది సామాన్యంగా దొర్లుతూ ఉంటాయి. కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది. అది ఒక సమస్యగా మారింది. కాబట్టి దస్తావేజు ఎవరైనా సరే తయారు చేసుకుని పోతే పీడీఈ ప్రభుత్వ అధికారులే ఎంట్రీ చేసినప్పుడు సిస్టమ్ బాగుంటుంది. ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళుగా సొంతంగా సరిదిద్దే అవకాశం ఉంది. పీడీ ఎవరిది వాళ్ళనే చూసుకోవాలి అన్నప్పుడు ఎవరి తప్పు వాళ్ళ నెత్తి మీద దిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే రిజిస్ట్రేషన్ సిబ్బంది ఏమీ చేయడం లేదు. డాక్యుమెంట్ తయారు చేసిన రైటర్ కావచ్చు, లేదంటే దాంట్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే, ఎవరైతే డాటా ఎంట్రీ చేస్తున్నాడో ఆ వ్యక్తి అయితే కావచ్చు, పని పూర్తిగా బయట జరిగిపోతుంది. లోపల ఈ సైన్ మాత్రమే పెట్టి డాక్యుమెంట్ 10 నిమిషాల్లో అయిపోయింది అని చేతులు దులుపుకొని డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఏదైనా లోటుపాట్లు జరిగితే ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పీడీ విధానాన్ని ప్రభుత్వ అధికారులు సరిచేసి చూసుకోవాలి. ఒకవేళ తప్పులు దొరికితే ఎడిట్ ఇండెక్స్ వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ 2.0 సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది. ఆయన రోగి కావచ్చు, వయసు మడిన వ్యక్తి కావచ్చు, చావుకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు, ఖచ్చితంగా ఆఫీసుకు వస్తూనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించుకునే పంధాలు మేము ఇది ప్రభుత్వానికి తెలిసి రావాలని సమ్మె తలపెట్టినాము. ఆ విషయం గురించి మన జిల్లాలో ఉన్న రైటర్లందరినీ పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనే దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మా సహోదరులందరూ వచ్చిన తర్వాత
వాళ్ళతో అంతా మేము సమాలోచన చేసి 18, 19, 20 తేదీల్లో పెన్ డౌన్ చేయాలని అనుకుంటున్నాము. దీనికి వాళ్ళందరి పర్మిషన్ కోసం ఇక్కడికి పిలిపించడం జరిగింది. కాబట్టి ఈ సమ్మె రోజుల్లో ప్రజలందరూ సహకరించాలని, ఇది ఎవరి కోసమో చేసినది కాదు, ప్రజల కోసమే చేస్తున్నాము. కాబట్టి రాష్ట్రంలోని యావత్తు ప్రజలు సహకరించి ఈ విషయం పైన అవగాహన కలిగి మీకు కూడా ఏదైనా నాయకులకు తెలియజేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని నాయకులకు తెలియపరిచి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను నమస్కరించుకుంటాను. ఈ రోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం. మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పొద్దన్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.